ఒకసారి హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. ఎవరైనా ఒకరు చదవండి ఒకసారి. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనము. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనము మరియు ఆదికాండం 15వ అధ్యాయం. వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు. వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుతూ అయితే పడుదురు. నీతిమంతుడు విశ్వాస మూలముగా అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. ఇంగ్లీష్లో నీతిమంతుడు విశ్వాస్యత మూలముగా బ్రతుకును. ఫుట్నోట్లో చూడండి ఒకసారి మాట రాసింది. నీతిమంతుడు ఎలా బ్రతుకుతాడట? విశ్వాస్యత అనగా నమ్మకత్వాన్ని బట్టి. దేవునికి మహిమ కలుగును గాక. దీన్ని ఇంటర్ప్రిట్ చేస్తూ ఈ యొక్క ఒక వివరణ ముందుగా జ్ఞాపకం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఒక్కసారి తలలు వంచి కళ్ళు మూసుకొని ఈరోజు దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవా, నాతో మాట్లాడని ప్రభువా, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి కొరకు ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం ఒక్కసారి. Let us make our hearts to hear His voice. పరిశుద్ధాత్మ స్వరం వినగలిగే హృదయాలు ఆ స్వరం వినడానికి మనల్ని మనం ట్యూన్ చేసుకున్నాం. రిసెప్టివ్ హార్ట్స్తో మనం దేవుని సన్నిధిలో కూర్చుందాం. ఒక్కసారి మనల్ని మనం సిద్ధ. పరిశుద్ధాత్మ దేవ, టాక్ టు మీ, స్పీక్ టు మీ లార్డ్. పరమ తండ్రి, పరిశుద్ధాత్మ దేవ, మీకు వందనాలు నాయన. ఈ ఉదయకాలం మాతో మాట్లాడండి. ప్రతి విధమైనటువంటి ఈ లోక సంబంధమైన అంధకార సంబంధమైనటువంటి అధికారాలు, ఆధిపత్యాలు అన్నిటి నుంచి తప్పించబడి సర్వాంగ కవచం ధరించుకొని జయించిన వారి వలన నిలబడ్డాన్ని ఎలాగో మనకి ఇదని బోధించండి ప్రభువా. మీ మాట చేత, మీ వాక్యం చేత నన్ను మమ్మను దర్శించమని ప్రార్థన చేస్తున్నా. మీ ఘనమైన నామం మా మధ్యలో సన్నతించబడినట్లుగా ఈ ఉదయకాలానికి, ఈ రోజుకి అవసరమైనటువంటి కృప మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ఆయన సమస్తము సమకూర్చి జరిగించండి. ఈ ఉదయకాలపు కృప అనుగ్రహించండి. మాతో మాట్లాడమని వేడుకుంటూ స్తుతించి ఆరాధించి, ఇదిగో పరిశుద్ధాత్మ దేవ, సంఘముతో ఆత్మ చెప్పు మాట చెవి గలవాడు వినుగా కన్న మాట నెరవేర్చబడినట్లు కృపదైత్యమని వేడుకుంటూ స్తుతించి ఆరాధించి ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదే మాటని ఇంకా కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నాం. ఒక్కసారి ఓపెన్ చేయండి అందరూ. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనాన్ని ఓపెన్ చేసి చదవండి ఒకసారి అందరూ. వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు. అయితే నీతిమంతుడు విశ్వాస్యత చేత నివసించును, బ్రతుకును, జీవించును. దేవునికి విశ్వాస్యత మూలముగా బ్రతుకును. ఈ మాట క్రొత్త నిబంధనలో 2 సార్లు రాయబడి ఉంది. సేమ్ విషయము ఎన్నిసార్లు? 2 టైమ్స్ రాస్తుంది. ఎక్కడెక్కడ రాస్తుంది 2 సార్లు? రోమపత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. రోమపత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను, ఏలైనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఎందుకంటే నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించునని. ఎందుకంటే నీతిమంతుడు విశ్వాసమూలంగా జీవించునని వ్రాయబడిన ప్రకారం విశ్వాసమూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. ప్రైజ్ ది లార్డ్. ఫెయిత్ టు ఫెయిత్ అనండి ఒకసారి. అంతకంతకు విశ్వాసము కలుగునట్లు అని రాస్తుంది. ఇంకా ఇదే మాట రెండోసారి, ఇదే కోట్ చేయబడిన రెండో మాట రెండోసారి చూడండి ఒకసారి. సెకండ్ టైం ఇదే మాట క్రొత్త నిబంధనలు ఇంకెక్కడ రాస్తుంది?
క్రొత్త నిబంధనలో ఇదే మాట ఇంకొక దగ్గర ఎక్కడ రాస్తుంది? గలతీ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. Galatians 3:11. ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడుడు అను సంగతి స్పష్టమే. ఏలయనగా నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును. ధర్మశాస్త్ర మూలముగా అంటే అందులో ఉన్నదన్నట్టు చేయడం వల్ల మనం నీతిమంతులుగా తీర్చబడం, కానీ దాని యొక్క స్పిరిట్ని అర్థం చేసుకుని దాన్ని ధ్యానించి దాని విశ్వాస మూలంగా లేదా విశ్వాస్యత మూలంగా జీవిస్తాం. దీన్ని నేను ఒక వివరణను మీ ముందు పెడతాను, గమనించండి ఒకసారి. దేవుడు ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలకు ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడు? మొత్తం ఇశ్రాయేలు ప్రజలకి మొత్తం ఇవ్వబడిన ఆజ్ఞలన్నీ చెప్పాలి గట్టిగా. అభిషేక్, ఎన్ని ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి మొత్తం? ఇశ్రాయేలుకి ఎన్ని ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి? 613 కమాండ్మెంట్స్ ఇవ్వబడ్డాయి. దీన్నట ఈ 613 ఆజ్ఞలని దావీదు మహారాజు 11 చేశాడట. ఎన్ని ఆజ్ఞలు? 11 ఆజ్ఞలు చేశాడంట. 15వ కీర్తన 1-2 వచనాల్లో అవి రాయబడి ఉన్నాయి. 15వ కీర్తన 1 నుంచి చదివితే అందులో 11 కమాండ్మెంట్స్ కనపడతాయి. 11 కమాండ్మెంట్స్, 11 ఆజ్ఞలు కనపడతాయి. ఓకే, 15వ అధ్యాయం అంతా కూడా. కీర్తన 15 చదవండి ఒకసారి ఫాస్ట్గా. యెహోవా నీ గుడారంలో అత్తిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకంగా నిజం పలుకువాడే. అట్టివాడు తన నాలుకతో కొండెములాడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టం కలిగిన మాట తప్పడు. తన ద్రవ్యము వడ్డీకి ఇవ్వడు. నిరపరాధిని చంపుటకై లంచం పుచ్చుకొనడు. ఈ ప్రకారము చేయవాడు ఎన్నడూను కదల్చబడడు. సో ఇవి మొత్తం 11 కమాండ్మెంట్స్ ఉంటాయి ఇందులో. ఎన్ని? సో ఓకే, దేవుడు ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడు మొత్తం? మోషే ద్వారా ఎన్ని ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి? మోషే ద్వారా 613 ఆజ్ఞలు ఇవ్వబడితే దావీదు దాన్ని ఎన్ని చేశాడట? 11 చేశాడు. దాని తర్వాత ఇంకొక ఆయన ఎవరంటే యెషయా దాన్ని 6 ఆజ్ఞలుగా మార్చాడు. 6 చేశాడట. చదవండి ఒకసారి. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 15వ వచనం. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 15వ వచనం. నీతిని అనుసరించి నడుచు, యథార్థముగా మాట్లాడుచు, నిర్బంధం వలన వచ్చు లాభం ఉపేక్షించు, లంచం పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొని, హత్యను మాట వినకుండా చెవులు మూసుకొని, చెడుతనము చూడకుండా కన్నులు మూసుకొనివాడు ఉన్నత స్థలమున నివసించును. అంటే దేవుని ఆజ్ఞలన్నీ కూడా దేవునితోని అప్రైట్ అనగా నీతిమంతులుగా ఉండటానికి సహాయం చేయడానికి ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. ఆజ్ఞలు అనుసరించువారు ఆజ్ఞల వలన వారికి నీతి కలుగును అని చదువుతాం. మోషే 613 ఇస్తే అవి దావీదు ఎన్ని చేశాడు? 11 చేశాడు. అన్నీ ఒకేలాగా కనపడతాయి. చూడండి ఒకసారి. తర్వాత యెషయా దాన్ని ఎన్ని చేశాడు? 6 కమాండ్మెంట్స్. తర్వాత యెషయా తర్వాత ఇంకొక మీకా 3 చేశాడు దాన్ని. మీకా గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనంలో మీకా దాన్ని 3 ఆజ్ఞలు చదవండి ఒకసారి. మనుష్యుడా ఏది ఉత్తమమో 613 అవి 11 అది 6 ఇప్పుడు అక్కడికి ఈయన 3 చేసేసాడు. 6వ అధ్యాయం 8వ వచనంలో మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు
తెలియబడి ఉన్నది, న్యాయముగా నడుచుకొనుట, కనికరమును ప్రేమించుట, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుట. ఇంతే కదా, మూడే కదా నిన్ను అడిగేది అంటాడు. 613, ఒక ఆయన 11 చేస్తే, ఇంకొక ఆయన 6, ఇంకొక ఆయన 3. ఇప్పుడు హబక్కుకు దాన్ని ఒకటే చేసేసాడు. హబక్కుకు గ్రంథంలో 2వ అధ్యాయం 4వ వచనం ఇప్పుడు చూడండి ఒకసారి. ఓకే, మీకా ఎన్ని చేశాడు ఆయన? 3 చేస్తే, ఆమోసు దాన్ని 2 చేశాడు. ఆమోసును మర్చిపోయాం. 5వ అధ్యాయం 4వ వచనం. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం. ఆ 3ని 2 చేశాడు ఆమోసు. చదవండి ఒకసారి. ఇశ్రాయేలు వారలారా, మిమ్మను గూర్చి నేనెత్తు ఇలా అంగలార్పు మాట ఆలకించుడి. కన్నికైన ఇశ్రాయేలు కూలిపోయిను, ఆ మరెన్నిటికి లేవదు. లేవనెత్తువాడొకడును లేక ఆ భూమి మీద పడవేయబడి ఉన్నది. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలు వారిలో 1000 మంది అయి బయలు వెళ్ళిన పట్టణస్థుల్లో 100 మంది తప్పించుకుని వతురు. 100 మంది ఆమోసు గ్రంథం దొరకట్లేదమ్మా. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం. ఇశ్రాయేల్లో యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. బేతేలును ఆశ్రయింపకుడి, గిల్గాల్లో అంత అవసరం లేదు. అందులోనే 5వ అధ్యాయం 4వ వచనంలో, ఫర్ దస్ సేస్ ద లార్డ్, సీక్ మీ అండ్ లివ్. నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. సీక్ మీ అండ్ లివ్ 2 మాటలు ఉంటాయి. ఓకే, ఆశ్రయించండి, బ్రతకండి అని అర్థం. నన్ను ఆశ్రయించేయడంలో బ్రతుకుదురు అని తెలుగులో ఉంది, బట్ సీక్ మీ అండ్ లివ్. సో వీటిని హబక్కుకు గ్రంథం వాటిని రెండింటిని కూడా ఒకటి చేసినట్టుగా చూస్తాం. ఒకటే కమాండ్మెంట్. ఏందా కమాండ్మెంట్ అంటే, నీతిమంతుడు విశ్వాస్యత మూలముగా జీవించును, బ్రతుకును. అంటే అర్థం ఏంటంటే, ఒక మనిషి నమ్మకంగా జీవించడం, ఒక మనిషి నమ్మకంగా జీవించడం అనేది ధర్మశాస్త్ర సారాంశము, దేవుని ఆజ్ఞల సారాంశము అని చెప్పడం కోసం ఇవన్నీ చెప్పాను నేను, ఇవన్నీ విషయాలు. ఓకే, మరొకసారి రిపీట్ చేస్తాను. ఓకే, దేవుడు మోషే ద్వారా 613 ఆజ్ఞలు ఇవ్వబడితే, దావీదు వాటిని 11, తర్వాత యెషయా 6, తర్వాత మీకా 3, ఆమోసు 2, హబక్కుకు 1 చాలు. ఏంటో ఒకటి అంటే, నమ్మకంగా ఉండండి, విశ్వాస్యత కలిగి ఉండండి. ఆ విశ్వాస్యత కలిగి ఉండటానికి అది మన వల్ల కానప్పుడు దేవుడు తన కృపకు మూలమగు పరిశుద్ధాత్మను అనుగ్రహించడం ద్వారా ఆ పరిశుద్ధాత్ముడు మనకి నమ్మకంగా ఉండటానికి అవసరమైనటువంటి ఎబిలిటీ, సామర్థ్యం దయచేస్తాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక ఈ రోజుకి సంబంధించిన ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ మాట ఎక్కడి నుంచి రాయబడి ఉంది? ఈ నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును అనే మాట ఎక్కడి నుంచి పుట్టింది? ఇది ఆదికాండం 15వ అధ్యాయం చూద్దాం ఒకసారి. ఆదికాండము 15వ అధ్యాయము మొదటి నుంచి చదువుదాం ఒకసారి. ఆదికాండం 15వ అధ్యాయం మొదటి నుంచి. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామా, భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానమును అత్యధికమగునని చెప్పెను. నీ బహుమానము అత్యధికమగును, లేదా యువర్ రివార్డ్, యువర్ కంపెన్సేషన్ అండ్ యువర్ రివార్డ్ షల్ బి ఎక్సీడింగ్లీ గ్రేట్. తర్వాత కంటిన్యూ. నీకు ఇవ్వబడినటువంటి నీ బహుమానము నీవు పొందుకోబోయేది అత్యధికం కలగబోతుంది. అబండెంట్ అండ్ మల్టిప్లైడ్ ఎక్సీడింగ్లీ గ్రేట్ రివార్డ్ పొందుకోబోతున్నావు నువ్వు అని చెప్తున్నాడు. తర్వాత అందుకు అబ్రహాము, ప్రభువైన యెహోవా, నాకేమి ఇచ్చిననేమి, నాకేమిస్తే ఏమి, నేను సంతానం లేనివాడినై పోవుచున్నానే. దమస్కు ఎలియజరే నా ఇంటి ఆస్తికర్తయగును గదా. మరియు అబ్రహాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనుక నా పరివారంలో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా, యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు వారసుడగునని చెప్పెను. మరియు ఆయన వెలుపలికి అతను తీసుకొని వచ్చి, ఆకాశం వైపు తేరి చూచి, నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి, నీ సంతానము అంత సంతానము నీ గర్భవాసమున పుట్టినవాడు నీకు వారసుడవుతాడు
అంతేకాదు నీ సంతానము ఈ ఆకాశ నక్షత్రాలు అంతమంది అవుతారు అని చెప్పాడు. ఆ మాట చెప్పగానే తర్వాత చదవండి ఒకసారి. అతడు యెహోవాను నమ్మెను. దేవుణ్ణి అతడు నమ్మాడు. నమ్ముట అనండి ఒకసారి. ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ ఫెయిత్ అనే మాటకి ఒక మెంటల్ అనగా ఒక మైండ్లో ఉండే ఒక సైకలాజికల్ ఒక ఒపీనియన్ మాత్రమే. నమ్ముతున్నామా లేదా లోపల, ఇది మన అవగాహన. బట్ హీబ్రూలో యెహోవాను నమ్మాడు అంటే అర్థం ఏంటంటే ఇక ఆ రోజు నుండి ఆయనకి నమ్మకంగా ఉండడం మొదలుపెట్టాడు అని అర్థం అనమాట. అప్పటిదాకా ఉన్న నమ్మకం కన్నా ఇంకెక్కువ నమ్మకంగా ఉన్నాడు అని అర్థం. నమ్మకత్వం అనే మాటకి ఈ మునా లేకపోతే నేమెనుత్ అనే ఈ రెండు కూడా ఒకే పదాలు. విశ్వాసం అన్న విశ్వాసత అన్న రెండు ఒకే పదాలు, ఒకే విషయాలు. అయితే విషయం ఏంటంటే గమనించండి ఒకసారి. నమ్మకంగా ఉండడం అంటే స్టెడ్ ఫాస్ట్ అనగా స్థిరంగా ఉండడం అని అర్థం. నమ్మకత్వం అనే మాటకి స్థిరంగా ఉండడం అని అర్థం. రెండవది కమిట్మెంట్స్ అనగా ఏవైతే డివైన్ కమిట్మెంట్స్ ఉన్నాయో అనగా దేనికైతే మనం మాట ఇచ్చామో, దేనికైతే మనం స్థిరంగా ఉన్నామో. ఇందాక మనం చదివాం కదా దావీదు 11 చేశాడని. అందులో మాట ఇస్తే నష్టం వచ్చినా మాట తప్పడట. నష్టం వచ్చినా మాట తప్పడు. నిరపరాధిని జరపడానికి లంచం పుచ్చుకోడు, లేకపోతే ఆ యొక్క వడ్డీకి తన ద్రవ్యాన్ని అప్పివ్వడు అని చెప్తాడు. సో ఇవన్నీ కూడా నమ్మకంగా ఉండడం గురించి మాట్లాడుతున్నాయి. అయితే బైబిల్ ప్రకారం ఈ యొక్క దేవుని యొక్క భాష ప్రకారం నమ్మకత్వం అనే మాట కమిట్మెంట్స్కి సంబంధించింది. డివైన్ కమిట్మెంట్స్ అంటే నేను ఒక మాట కమిట్మెంట్ ఇచ్చానంటే ఒక కమిట్మెంట్ ఉంది నాకంటే ఆ కమిట్మెంట్కి స్థిరంగా ఉండడం అని అర్థం. స్టెడ్ ఫాస్ట్ అనగా కదలకుండా ఉండడం, స్థిరంగా ఉండడం. అంతేకాదు నీ నమ్మకత్వం విషయంలో దేవుడు ముందు ఉంటాడు. మీ పరలోకపు తండ్రి కనికరం గలవాడు కాబట్టి మీరు కనికరం గలవారై ఉండండి. అంతేకాకుండా దాన్ని ఇంకో రకంగా చెప్తే మీ పరలోకపు తండ్రి నమ్మకమైన వాడు కనుక మీరు కూడా నమ్మకంగా ఉండండి. ఓకే, చూడండి ఒకసారి. ఇక ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయంలో ఈ మాట మనం చూస్తాం. దేవుడు నమ్మదగిన వాడు అనే మాట. సరే, లాస్ట్ వీక్ అవన్నీ చూస్తాం కాబట్టి మనం ముందుకు వెళ్ళిపోతాం. చూడండి ఒకసారి. విషయం ఏంటంటే అబ్రహాము దేవుణ్ణి నమ్మాడట. అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. ఈ మాట ఫస్ట్ టైం నీతి విశ్వాస్యత రెండు పక్కపక్కన ఉంటాయి అనే సంగతి, రెండు ఒక్కసారి కనపడతాయనే మాట ఇక్కడ మనకు ఫస్ట్ టైం కనపడుతుంది. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము నమ్మాడు అంటే నమ్మాడు అనే మాటకి అర్థం ఏంటంటే నాట్ జస్ట్ ఐ బిలీవ్, నేను నమ్ముతున్నాను, నాకు కుమారులు పుడతారని, నాకు పిల్లలు పుడతారని, ఎంతమంది ఉంటారని నేను నమ్ముతున్నాను అని. గమనించండి ఒకసారి. అబ్రహాము దేవుణ్ణి ఏమని నమ్మాడు? ఓకే, ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. అబ్రహాముకి ఏం వాగ్దానం చేయబడింది అని అడిగితే ఆన్సర్ ఏం చెప్తారు? ఇప్పుడు చదివిన దాని ప్రకారం అబ్రహాముకి ఏం వాగ్దానం చేయబడిందట? చదివాంగా ఇప్పుడు, చెప్పండి. కుమారుడు వాగ్దానం చేయబడ్డాడు. ఓకే, నీకు నీ గర్భవాసంలో పుట్టిన వాడు నీకు వారసుడు అవుతాడు. అంతేకాదు ఆకాశ నక్షత్రాలు ఎన్ని ఉన్నాయో అంతమంది నీకు సంతానం కలుగుతారు. ఇది ఏంటి? అబ్రహాంకి చేయబడిన వాగ్దానం. కానీ అబ్రహాంకి ఈ వాగ్దానం చేయబడింది అని కొత్త నిబంధనలు చెప్పబడట్లేదు. ఓకే, కొంచెం జాగ్రత్తగా వినాలి. అబ్రహామునకు వాగ్దానం చేయబడిన విషయాలు: ఒకటి సంతానం, రెండు ఆ సంతానమునకు ఒక దేశం, ప్రామిస్డ్ ల్యాండ్ అనగా వాగ్దత్త దేశం. ఇవి అక్కడ ఇవ్వబడ్డాయి. కానీ క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఏదో మారిపోయిందని నేను చెప్పట్లేదు, కానీ దాని ఇంటర్ప్రిటేషన్ మాట్లాడతారు. అనగా దాని ఒరిజినల్ డెఫినేషన్ మాట్లాడతారు. అంటే సంతానం ఎందుకు? ఆ సంతానానికి ఒక ల్యాండ్. ఎందుకు ఆ ల్యాండ్? దేవునికి స్తోత్రం. గమనించండి ఒకసారి. పెద్ద ల్యాండ్ నెక్స్ట్ జనరేషన్కి వెళ్ళేసరికి ఏమవుద్ది? ముక్కలు చేసుకుంటే. ఓకే, 1 ఎకరం ల్యాండ్ ఉందనుకుందాం. ఆ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు 10 మంది వచ్చారు. ఎన్ని ముక్కలైంది ఇప్పుడు? 10 ముక్కలైంది. ఈ 10 మందికి తలా 10 మంది పుట్టారు అనుకుందాం. ఓకే, ఆ 10 ముక్కలు కాస్త ఎంత అయింది ఇప్పుడు? ఒక్కొక్కటి 10 ముక్కలైందిగా. మళ్ళీ ఒక్కొక్కరికి 4 వేద్దాం, అదెంతైంది? ఇంకా చిన్న ముక్కలు అయిపోయిందిగా. సో ల్యాండ్ దేవుడిస్తే, ఆకాశ నక్షత్రాల మంది ఇస్తే ఆ ల్యాండ్ ఏ మూలకు సరిపోద్ది? నేను మాట్లాడేది అర్థమవుతుంది కదా. సో దిస్ ఈజ్ నాట్ అబౌట్ ల్యాండ్,
దిస్ ఈజ్ నాట్ అబౌట్ ఈవెన్ సంతానం గురించి కూడా కాదు. ఒక 2 వచనాలు చదువుదాము, గమనించండి ఒకసారి. దేవుడు అబ్రహామునకు ఏం వాగ్దానం చేశాడు, దేవుడు అబ్రహామునకు ఏం వాగ్దానం చేశాడు అనేది ప్రాముఖ్యమైనటువంటి విషయం. చూడండి ఒకసారి 2 వచనాలు. అపోస్తల కార్యముల గ్రంథం, ఇది పేతురు స్వరం, ఓకే, 13వ అధ్యాయం. అపోస్తల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం, ఎన్నో వచనం? 32. అపోస్తల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం 32వ వచనం. దేవుడు యేసును లేపి పితరులకు చేసిన వాగ్దానము మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడు. ఓకే, ఒక్కసారి దేవుడు, ఓకే, ముందు నుంచి చదవం ఒకసారి, 29 నుంచి అనుకుంటా. ఎస్. వారు ఆయన్ని గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేర్చిన తర్వాత ఆయన బ్రాను మీద యేసు ప్రభువును మ్రాను మీద నుండి దింపి సమాధిలో పెట్టారు. అయితే దేవుడు మృతులలో నుండి ఆయనను లేపాడు. ఎవరిని లేపాడు? మరొకసారి, ఎవరిని లేపాడు? దేవుడు యేసును మృతులలో నుండి లేపాడు. తర్వాత ఆయన గలిలయ నుండి యెరూషలేమునకు తనతో కూడా వచ్చిన వారికి అనేక దినములు కనబడెను. వారు ఇప్పుడు ప్రజల ఎదుట ఆయనకు సాక్షులై, ఆయన తిరిగి లేచాడు అంటానికి సాక్షులై ఉన్నారు. తర్వాత దేవుడు యేసును లేపి పితరులకు చేసిన వాగ్దానం. ఓకే, యేసును లేపడం అనేది వాగ్దానం అట. ద రిజరెక్షన్ ఆఫ్ మెస్సయ, యేసు ప్రభు పునరుత్థానం అనేది దేవుడు పితరులకు ఇచ్చిన వాగ్దానం అట. ఓకే, ఎవరంటున్నారు ఈ మాట? దేవుడు యేసును లేపి అంటే ఇప్పుడు ఒక ప్రవక్తను లేపినట్టుగా, ఒక నాయకుడిని లేపినట్టుగా లేపలేదు ఆయన. అలా లేపడం గురించి మాట్లాడలేదు. మరణించి పాతిపెట్టబడినటువంటి యేసు తిరిగి లేవడాన్ని తన పితరులకి, అనగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకి వాగ్దానం చేశాడట. దేవుడు యేసును లేపి పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడని మేమును మీకు సువార్త ప్రకటించున్నాం. ఏంటో సువార్త? యేసు లేచాడు, మరణించిన యేసు తిరిగి లేచాడు అనేది సువార్త. గమనించండి ఒకసారి. దీన్ని ప్రామిస్ ల్యాండ్ అంటాం. అంటే అర్థం ఏంటి? ఎలాగా చూడండి ఒకసారి. ప్రామిస్ ల్యాండ్ అంటే ఒక ల్యాండ్ గురించి అక్కడ మాట్లాడలేదు, కానీ ప్రామిస్ ల్యాండ్ అంటే ఒక ఫెయిత్, ఒక విశ్వాసం. ఏంటో విశ్వాసం అంటే పునరుత్థానము, రిజరెక్షన్ అనేది ద ప్రామిస్ ల్యాండ్ అని అర్థం. కంటిన్యూ చేద్దాం ఒకసారి, ఇంకో వచనం చదుదాం ఒకసారి. అదే అపోస్తల కార్యముల గ్రంథం 24వ అధ్యాయం. ఇది పౌలు వాయిస్, చూడండి ఒకసారి. ఎన్నో వచనం? 14. మరియు వారు ఇప్పుడు నా మీద మోపు నేరములను తమరికి రుజువుపరచలేరు. ధర్మశాస్త్రమందును ప్రవక్తల గ్రంథముల యందును వ్రాయబడినవన్నీయు నమ్మి నీతిమంతులకును అనీతిమంతులకును పునరుత్థానము కలగబోచున్నదని మీరు నిరీక్షించుచున్నట్టు నేను కూడా దేవుని యందు, ఓకే, మరొకసారి, ధర్మశాస్త్రమందు ప్రవక్తల గ్రంథమందు వ్రాయబడినవన్నీ నమ్ముతున్నాను, అందులో నీతిమంతులకు అనీతిమంతులకు పునరుత్థానము కలుగును అని అందరూ నమ్ముతున్నారు, నేను కూడా నమ్ముతున్నాను. ఎవరంటున్నారు ఈ మాట? పౌలు. ఇంకోటి, ఇందాక మాట్లాడిన వాయిస్ పేతురుది, ఈ వాయిస్ పౌలుది. వీళ్ళిద్దరు కూడా ఎక్కడ నిలబడి మాట్లాడుతున్నారంటే విమర్శలో నిలబడి మాట్లాడుతున్నారు. అందరి ముందు, అనగా మేధావుల ముందు నిలబడి మాట్లాడుతున్నారు. కంటిన్యూ చేయండి ఒకసారి. వారు మతభేదమును బట్టి అనీతిమంతులకును పునరుత్థానం కలగబోచున్నదని వీరు నిరీక్షించున్నట్టు నేను కూడా దేవుని యందు నిరీక్షణ ఉంచి వారు మతభేదమని పేరు పెట్టు ఈ మార్గము చొప్పున నా పితరుల దేవుణ్ణి సేవించున్నానని, నా పితరుల దేవుణ్ణి నేను సేవిస్తున్నానని తమరి ఎదుట ఒప్పుకొనుచున్నాను. తర్వాత నెక్స్ట్, ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. కొన్ని సంవత్సరములైన తర్వాత నేను నా స్వజనులకు దాన ద్రవ్యమును కానుకలను అప్పగించుటకు వచ్చితిని. నేను శుద్ధి చేసుకున్న వాడినై ఇలాగూ అప్పగించుండగా వారు దేవాలయంలో నన్ను చూచిరి. నేను గుంపు కూర్చి
ఉండలేదు, నా వలన అల్లరి కాలేదు. ఆసియా నుండి వచ్చిన కొందరు యూదులు ఉండిరి. నా మీద వారికి ఏమైనా ఉండినెడలా వారే తమరి సన్నిధికి వచ్చి నా మీద నేరం మోపవలసి ఉండెను. లేదా నేను మహాసభ ఎదుట నిలిచి ఉన్నప్పుడు 20 వచనం చూడండి ఒకసారి. నేను మహాసభ ఎదుట నిలిచి ఉన్నప్పుడు మృతుల పునరుత్థానమును గూర్చి నేడు వారి ఎడల విమర్శింపబడుచున్నాను అని వారి మధ్య నిలబడి నేను బిగ్గరగా చెప్పిన ఈ ఒక్క మాట విషయము తప్ప. ఏ మాట తప్ప? మృతుల పునరుత్థానం అనే టాపిక్ తప్ప ఇక నా విషయంలో నా మీద ఎవరు నింద మోపలేరు. ఏమంటున్నాడు అక్కడ? మృతుల పునరుత్థానము విషయంలో తప్ప నా యందు మరి ఏ నేరమైనను వీరు కనుగొనలేరు, వీరైనా చెప్పవచ్చును. కనుగొని ఉంటే వీరైనా చెప్పవచ్చును. అంటే అర్థం ఏంటంటే, గమనించండి ఒకసారి. అంటే పేతురు కానీ పౌలు కానీ ఏమంటున్నారు? మృతుల పునరుత్థానం అనే టాపిక్ని మాట్లాడుతున్నారు. అంటే యేసు ప్రభు తిరిగి లేవడం అనేది వాగ్దానం చేయబడిందట. మీరు ధర్మశాస్త్ర గ్రంథం అంతా చదివితే ఎవరికన్నా సరే అది ఇచ్చి ఇందులో అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకి పునరుత్థానం అనేది వాగ్దానం చేయబడదని నిరూపించండి, ఎలా చెప్తారో చెప్పండి అంటే ఎవరు చెప్పలేరు. అర్థమవుతుందనే మాట్లాడేది. సో ఎలాగ ఇది సాధ్యమవుతుంది గమనించండి ఒకసారి. లెట్ మీ ఒక చిన్న కంక్లూజన్ మాట్లాడేసి నేను ముగిస్తాను ఈ రోజుకి. ఏంటదంటే, మొదటి నుంచి మాట్లాడుకుందాం. ఒకని పాపం వలన ఆజ్ఞాతిక్రమం పాపం వలన వచ్చే జీతం మరణం. ఇక మరణంలో మరణించిన వారిని ఏం చేయాలి? అలా వదిలేస్తేనా? వాళ్ళని ఏం చేయాలి? మరణం నుండి పునరుత్థానం చెందాలి. ఏం చేయాలి? మరణం నుండి ఆజ్ఞాతిక్రమం పాపం వలన వచ్చే జీతం మరణం. అయితే అబ్రహాంకి దేవుడు వాగ్దానం చేశాడట. ఏంటి వాగ్దానం? పునరుత్థానం. అనండి ఒకసారి. అనగా రిజరెక్షన్. వాట్ ఈజ్ రిజరెక్షన్? కొంచెం చెప్పే విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. గమనించండి ఒకసారి. దేవుడు మనుషులకు, అనగా ఆదాము అవ్వలు ఎవరైతే ఉన్నారో వారు తమ ఆజ్ఞను అతిక్రమించడాన్ని బట్టి పాపం సంక్రమించిందని చెప్పుకుంటాం, మనం మాట్లాడతాం, వింటాం, నమ్ముతాం. దట్స్ ఫైన్. ఆజ్ఞాతిక్రమం పాపం వల్ల వచ్చే జీతం మరణము. అయితే ఏం కావాలి మనుషులకు ఇప్పుడు? పునరుత్థానం కావాలి. ఏం కావాలి? పునరుత్థానం. ఆజ్ఞాతిక్రమం వలన వచ్చే జీతం పాపం అయితే, పాపం వల్ల వచ్చే జీతం మరణం అయితే, మరణం నుండి దేవుడు ఏం చేయాలి? వారికి ఏమైనా మేలు చేస్తే, వారిని విడిపిస్తే, వారికి ఏమైనా మేలు చేస్తే ఎలాంటి మేలు చేయాలి? పునరుత్థానం. అనండి ఒకసారి అన్నమాట. ద రిజరెక్షన్. సో ఆ రిజరెక్షన్ అనేది, ఈ యొక్క పునరుత్థానం అనేది ఎవరికి వాగ్దానం చేయబడిందట? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకి, పితరులకి వాగ్దానం చేయబడి. ఎలా వాగ్దానం చేయబడింది? ఎలా తెలుస్తుంది మనకు ఆ విషయం? ఎలాగ ఇది అంటే గమనించండి ఒకసారి. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు ఆజ్ఞాతిక్రమం పాపం కదా, ఆజ్ఞాతిక్రమం పాపం. అయితే వీళ్ళు దేవుని ఆజ్ఞల్ని, అబ్రహాం గురించి మాట రాస్తుంది మనకి రెండు చోట్ల చదువుకున్నాం మనం. అబ్రహాము గురించి 26వ అధ్యాయం 5వ వచనం మరియు ఆదికాండం 26వ అధ్యాయం 5వ వచనం మరియు 18వ అధ్యాయం 19వ వచనంలో, ఆదికాండంలో 2 చోట్ల చూస్తాం. దేవుని కట్టడలు, దేవుని ఆజ్ఞలు, దేవుని విధులు అవన్నీ నేర్చుకొని, గ్రహించి, అర్థం చేసుకొని దేవుని కట్టడలన్నీ అనుసరించాడట అబ్రహాము. ఓకే, సరే. ఆ తర్వాత గమనించండి ఒకసారి. అయితే అబ్రహాంకి ఏం వాగ్దానం చేయబడిందని చెప్పాను? ద రిజరెక్షన్ ఆఫ్ మెస్సయ్య. దేవుడు ఆయనకు సంతానం ఇస్తాడు. ఆ సంతానం యొక్క పునరుత్థానం. అంటే పునరుత్థానం, రిజరెక్షన్ అంటే అర్థం ఏంటి గమనించండి ఒకసారి. అంటే ఆజ్ఞాతిక్రమము అనే పాపం చేసి చచ్చిపోతే ఆజ్ఞలు అనుసరించుట అనే పునరుత్థానం జరగాలి. ఏం జరగాలి? ఆజ్ఞలు అనుసరించుట అనే పునరుత్థానం జరగాలి. ఇది యాక్చువల్గా ధర్మశాస్త్ర గ్రంథం యొక్క సారాంశం. విషయం ఏంటంటే, అబ్రహాం పిల్లలు ఎవరైతే ఉన్నారో, అబ్రహాం అనబడుతున్న ఒక వ్యక్తిని కుటుంబంగా మార్చి, కుటుంబాన్ని దేశంగా మార్చి, ఆ దేశానికి ఆ రిజరెక్షన్ అవసరమైనటువంటి నీకు సంతానం ఇస్తానన్నాడు కదా. ఆ సంతానం ఇస్సాకు సంతానం ఇశ్రాయేలు కుటుంబం ఏదైతుందో ఆ ఫ్యామిలీకి దేవుడు తన ధర్మశాస్త్రాన్ని, గ్రంథాన్ని, ఆజ్ఞలు ఇచ్చాడు. ఆజ్ఞాతిక్రమం పాపం అయితే, పాపం వల్ల వచ్చే జీతం మరణం అయితే, మరణం నుంచి ఇప్పుడు ఏం కావాలి? పునరుత్థానం. పునరుత్థానం అంటే ఎక్కడ? దేవుని ఆజ్ఞలు అనుసరించు వారినిగా చేయాలి. అయితే ఈ అబ్రహాం కుటుంబం అయినటువంటి ఇశ్రాయేళ్ళకి ముందు ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు. ఏమిచ్చాడు? ఆజ్ఞలు ఇచ్చి
తర్వాత ఒక దేశంలోనికి ప్రవేశపెట్టాడు. పాయింట్ ఆ ల్యాండ్ ఇంపార్టెంట్ కాదు, కానీ ఆ ల్యాండ్లో నువ్వు ఎలా ఉండబోతున్నావు, ఆజ్ఞల్ని ఎలా అనుసరించబోతున్నావు అనేది ముఖ్యమైనటువంటి సారాంశం. ఆ ఆజ్ఞలు అనుసరిస్తూ నువ్వు ఎలాగ జీవించాలి అంటే చనిపోయిన వారితో కాదు, బ్రతికున్న వాడిగా జీవించాలి, పునరుత్థానం చెందాలి, అనగా ఆజ్ఞను అనుసరించి. అందుకనే చూడండి ఒకసారి. అయితే క్రీస్తు యేసు మరణము పునరుత్థానం అనేది వాగ్దానం చేయబడింది. యేసు ప్రభు భూమి మీదకి రావడం కాదు కానీ ఆయన మన కొరకు మరణించి తిరిగి లేవడం అనేది ఎవరికి వాగ్దానం చేయబడింది? అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు వాగ్దానం చేయబడింది. ఎలా వాగ్దానం చేయబడింది అంటే వాళ్ళకి చెప్పబడిన విషయం ఏంటంటే నీ సంతానము ఎలా ఉంటుంది? ఆకాశ నక్షత్రాలు. దానియేలు దాని గురించి రాస్తూ ఏమంటాడంటే దేవుని వాక్యాన్ని చేతపట్టుకొని, ఏం చేతపట్టుకొని? దేవుని కట్టడల్ని, దేవుని ధర్మశాస్త్రాన్ని, దేవుని గ్రంథాన్ని చేతిలో పట్టుకొని ఎలా ఉంటారట? ఆకాశ మండలం అందలి జ్యోతుల వలె ఉంటారట. అంటే నక్షత్రాల్లాగా ఉంటారు. ఎవరు ఆకాశ నక్షత్రాలు అంటే దేవుని ఆజ్ఞలను అనుసరించేవారు అని అర్థం. ఆ ఆజ్ఞలు అనుసరిస్తూ ఈ అబ్రహాము సంతానం ఆ యొక్క వాగ్దత్త దేశంలోకి వెళ్తుంది. అక్కడ ల్యాండ్ ఇంపార్టెంట్ కాదు, కానీ ఆ ల్యాండ్లో దేవుని కట్టడలు ఎలా అనుసరిస్తున్నాం అనేది ప్రాముఖ్యమైనటువంటి అంశం. ఓకే, సో మొత్తానికి అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకి ఏం వాగ్దానం చేయబడింది? ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పునరుత్థానం. అనండి ఒకసారి, ద రిజరెక్షన్ ఆఫ్ మెస్సయ్య, యేసుక్రీస్తు యొక్క పునరుత్థానం అంటే దీని గురించే ఆ యొక్క ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట మనం చూస్తాము. ఓకే, సో జస్ట్ ఒక మాట చెప్పేసి ముగిస్తాను. అక్కడ ఏమని ఉంటుందంటే తెలుగులో కాకుండా ఇంగ్లీష్లో మీరు చూస్తే, లేదా హీబ్రూలో కనుక మీరు చూస్తే, ఒక ఫస్ట్ వర్స్, మొదటి వచనంలో మోషే అనేవాడు, ఆ యొక్క మోషే అనబడుతున్నటువంటి ఆ యొక్క దైవజనుడు పాలుతేని దేశంలోకి ప్రవేశించలేదు. అనగా ఏ వాగ్దత్త దేశం ఉందో దాంట్లోకి ప్రవేశించక ముందే ఆయన ఏం చేయాలట? పిస్గా అనే కొండ ఎక్కి నెబో అనే ఒక శిఖరం చేరి ఆ శిఖరం నుండి ఏం చేయాలి? ఒక వాగ్దత్త దేశంను చూశాడట. ఒకసారి మొదటి వచనం చదవండి ఒకసారి. 34:1 డ్యూటరానమీ 34:1 ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం మొదటి వచనం. ఎస్. మోషే మోయాబు మైదానం నుండి ఎరుక ఎదుటనున్న పిస్గా కొండ వరకు పోయి నెబో శిఖరమునకెక్కెను. అప్పుడు యెహోవా దాను వరకు గిలాద్ దేశం అంతయు, నఫ్తాలి దేశం అంతయు, ఎఫ్రాయిం, మనష్షేల యాక్చువల్గా అయితే రెండవ వచనంలోకి వెళ్ళిపోయింది అది. బట్ ఇంగ్లీష్లో మీరు చూస్తే మొదటి వచనం పెట్టం ఒకసారి. మొదటి వచనం పెట్టి ఒకసారి అక్కడ చూడండి ఒకసారి. ఇంగ్లీష్లో, బట్ తెలుగులో లేదు అది. నెబో శిఖరం నాకు ఎక్కాను అంతవరకే ఉంది ఫస్ట్ వర్స్. బట్ ఇంగ్లీష్లో చూడండి ఒకసారి. అండ్ ద లార్డ్ షోడ్ హిమ్ ద ల్యాండ్ ఫ్రమ్ గిలియాద్ టు డాన్. దాను నుండి గిలాదు నుండి దాను వరకు చూపించాడని రాస్తుంది. ఒక్కసారి నా మాట నుండి ఒకసారి. గిలాద్ అనండి ఒకసారి. గిలాద్ అనే మాటకి ఎద్ అంటే సాక్ష్యము అని అర్థం. అనండి ఒకసారి. ఎద్ అంటే సాక్ష్యము, విట్నెస్, టెస్టిమనీ అని అర్థం. ఎద్ అంటే టెస్టిమనీ. గల్ అనే మాటకి అర్థం ఏంటంటే అదే యెహోషువ గ్రంథం గిల్గాల్ అని ఉంటుంది. గిల్గాల్ అంటే 2 సార్లు గాల్ అని ఉంటుంది. ఆ మాటకి అర్థం ఏంటి? దొర్లించబడ్డ అనండి ఒకసారి. ఓకే, మోషే ఎక్కడెక్కడట ఇప్పుడు? పిస్గా అనే కొండ మీదకి ఎక్కి నెబో అనే శిఖరం మీద నుండి ఏమేమి చూశాడట? ఒక లిస్ట్ రాస్తుంది. అందులో మొదట దేవుడు ఆయనకు ఏం చూపించాడంటే దాను నుండి గిల్గాలు దేశం చూపించాడని రాస్తుంది. ద హోల్ ల్యాండ్ ఆఫ్ గిలియాద్ అని రాస్తుంటుంది. ఆ గిలాద్ అంటే అర్థం ఏంటంటే, గిలాద్ అనే మాటకి అర్థం ఏంటంటే సాక్ష్యం, విట్నెస్ ఆఫ్ రోలింగ్ అవే. వాట్ ఈజ్ రోలింగ్ అవే? ఆ రోలింగ్ అవే అనే మాట గిల్గాల్ అనే మాటకి రోల్డ్ అవే అని అర్థం, దొర్లించబడుట అని అర్థం. ఏం దొర్లించబట్టు చూశాడు మోషే? పాల్తెన్ దేశాన్ని అక్కడి నుంచి చూశాడట. నెబో కొండ మీద నుండి, ఆ నెబో శిఖరం మీద నుండి ఆ దేశం అంతా చూశాడట. ఈజ్ ఇట్ పాసిబుల్? ఇక్కడ ఒక పెద్ద కొండ ఎక్కి, ఎవరెస్ట్ ఎక్కి కూడా భారతదేశం చూడలేం మనం. అలాంటిది ఈ నెబో శిఖరం మీద నుండి ఎలా చూడగలిగాడు దేశమంతా? ఆయన చూసిన దేశమంతా కాదు, సంథింగ్ స్పిరిచువల్ ఇన్సెట్ ఏదో చూశాడు ఆయన. ఏదో దేవుడు తనకేదో చూపించాడు. ఏం చూపించాడు? గిల్గాల్ అంటే ఏం చెప్పాను నేను? గిలాద్ అంటే ఏం చెప్పాను? ద టెస్టిమనీ ఆఫ్ రోల్డ్ అవే. ఏం రోల్డ్ అవే? దొర్లించబట్టు అనగానే ఏం గుర్తొస్తుంది మనకి? దొర్లించబట్టు అనగానే ఏం గుర్తొస్తుంది చెప్పండి? సమాధి రాయి
దొర్లించబడింది. అంటే మోషే ఏం చూశాడు? ఆ దొర్లించబట్టకి సాక్ష్యాన్ని చూశాడు. ఆ దొర్లించబట్ట అనే సాక్ష్యం ఆయనకు చూపించబడింది. గిలియాద్ ఓకే, దాన్ అంటే దాన్ అనే మాటకి జడ్జిమెంట్ అని అర్థం, దేవుని తీర్పు అని అర్థం. అనగా క్రీస్తు యేసునందు నిరీక్షణ, క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచు వారందరి తీర్పు ఆయన మీద ఉంది. ఓకే, వారికి తీర్పు తీర్చబడదు అంటాడు యోహాను సువార్త 3వ అధ్యాయంలో నికోదేముతో మాట్లాడుతూ. క్రీస్తు యేసున మెస్సయానందు విశ్వాసం ఉంచే వారికి తీర్పు తీర్చబడదు, ఎందుకంటే ఆ తీర్పు ఆయన మీద పడిపోయింది కాబట్టి. ఆ దాను నుండి అనగా జడ్జిమెంట్ నుండి రాయి దొర్లించబడేదాకా, అనగా క్రీస్తు యొక్క తీర్పు నుండి దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆ శరీరంలో పాపమునకు శిక్ష విధించను. ఆ శిక్ష విధించినటువంటి తీర్పు ఆయన మీద పడింది. ఆయన ఇదిగో ఈ పాత్ర, ఒక పాత్ర ఆయన దగ్గరికి వచ్చినప్పుడు సిలువనెక్కే ముందు, ఇది నా ఇష్టము కాదు నీ చిత్తమైతే దీన్ని నా యొద్ద నుండి దీన్ని నా దగ్గర తీసేయమంటాడు. అయితే దాన్ని చూడండి ఒకసారి, నా ఇష్టము కాదు నీ చిత్తమే. సో సకల జనుల యొక్క పాప శిక్షని ఆయన తన శరీరంలో శిక్ష విధించబడింది. శిక్ష విధించబడడం దాని నుండి ఏం చూసాడట, ఎక్కడి దాకా? గిలాద్ అంటే తీర్పు ఆయన మీద పడ్డం. ఈ మాటల్ని యేసు ప్రభు అట శిష్యులకి బోధిస్తూ, అనగా పునరుత్థానుడైన తర్వాత దీని గురించే ధర్మశాస్త్రంలో రాయబడింది అని చెప్తాడు. ఎక్కడ రాయబడింది అంటే మనకు కనపడదు. ఓకే, ఎక్కడ రాయబడిందో మనకి లిటరల్ వర్డ్ చదివితే ఇందులో ఏముంది, ఇది మనకి సంబంధించింది కాదంటాం. కానీ ప్రతి చోట, ఇందాక పౌలు విమర్శ చేస్తూ ఆయన అంటాడు, పౌలు విమర్శలో చెప్తాడు, ఈ పునరుత్థానం అనే టాపిక్లో తప్ప నేను యూదుడిని అవునా కాదా అనే క్వశ్చన్ లేదు, లేకపోతే ఇంకే సమస్య లేదు నాకు. ఓన్లీ ఒక్క పునరుత్థానం అనే టాపిక్, యేసు పునరుత్థానుడయ్యాడు అనే అంశంలో తప్ప ఇంకేదన్నా విమర్శ చేస్తారా నా మీద మీరు అంటాడు. రైట్, దేవునికి స్తోత్రం. బట్ ఏంటి పునరుత్థానం అంటే అర్థం ఏంటి? ఓకే, ఇప్పుడు ఫైనల్గా ఒక్క కంక్లూజన్ వర్డ్ చెప్తాను, చూడండి ఒకసారి. మనము బాప్తిజం తీసుకునేటప్పుడు, ఓకే చదుదాం ఒకసారి, రోమపత్రిక 6వ అధ్యాయం చదుదాం ఒకసారి, మొదటి చదుదాం ఒకసారి. అలాగైనా ఏమందును కృప విస్తరింపవలనని పాపమందు నిలిచి ఉందామా? అట్లనరాదు. పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవిస్తాం. తర్వాత ఎవరైతే క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందుతున్నారో మనం అందరము ఎక్కడికి పొందుతున్నామట? ఆయన మరణంలోనికి. అనండి ఒకసారి అన్నమాట, కొంచెం గట్టిగా మాట్లాడాలి. ఓకే, మళ్ళీ ఒకసారి చెప్తాను, ఒకసారి అందరు నేను ఇక్కడ చూడండి. దేవుడు అబ్రహాము, ఓకే, ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృష్టించను. ఆజ్ఞాతిక క్రమం వలన పాపం వలన జీతం మరణం వచ్చింది. అయితే అబ్రహాముకి దేవుడు ఏం వాగ్దానం చేశాడు? మృతుల పునరుత్థానాన్ని, మరణించిన వారి తిరిగి బ్రతుకుట, తిరిగి జీవింపజేయుట అనే దాన్ని వాగ్దానం చేశాడు. ఎవరికి? అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు. ఒక్కసారి కొంచెం వెనక్కి వెళ్దాం. 34వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం చూడండి ఒకసారి. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 3వ వచనం చదువుదాం ఒకసారి. సోయరు వరకు ఈత చెట్లు గల ఎరుకో లోయ చుట్టూ మైదానమును అతనికి చూపించను. తర్వాత మరియు యెహోవా ఇట్లనెను, నీ సంతానముకిచ్చెదనని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రమాణం చేసిన దేశము ఇదే. అంటే ఏంటా దేశం? ఇట్ ఈస్ నాట్ అ ల్యాండ్ని చూపించడం సాధ్యమేనా? ఒక కొండ మీద కూర్చొని ఇదిగో ఈ దేశం అంతా చూపిస్తున్నానంటే ఒక దేశం అంతా చూపించడం సాధ్యమేనా? ఇంపాసిబుల్. కానీ ఏం చూపించబడింది మోషేకు అంటే, మోషే చూసింది ఏంటంటే క్రీస్తు యొక్క మరణము, పునరుత్థానం. మొదటి వచనంలో చూసాం, మొదటి మాట, అంతవరకు చాలు. తర్వాత చూడండి ఒకసారి, ఆ పునరుత్థానంలో మనకేం జరుగుతుంది? ఈ రోజున నీకు నాకేం తెలుస్తుంది అంటే, అబ్రహాముకి పునరుత్థానం వాగ్దానం చేయబడింది. ఎవరి పునరుత్థానం? క్రీస్తు పునరుత్థానం, మృతుల పునరుత్థానం. అయితే క్రీస్తు యేసునందు మృతులైన వాళ్ళు ఎందుకు ధన్యులు అవుతారు అంటే, అయితే చూడండి ఒకసారి ఈ మాట, రోమపత్రిక 6వ అధ్యాయం చదువుతా ఉన్నాం మనం. క్రీస్తు యేసులోనికి బాప్తిసం తీసుకున్న మనం అందరము ఆయన మరణంలోనికి బాప్తిసం తీసుకుంటున్నాం. తర్వాత కాబట్టి తండ్రి మహిమ వలన
క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగు లేపబడెనో మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు బాప్తిసం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడ్డాము. నెక్స్ట్ ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము యునైట్ ఎడల ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. అంటే ఒక్కసారి బ్యాప్టిజం తీసుకున్నప్పుడు, నీళ్ళలో ముంచి తీసినప్పుడు మరణము పునరుత్థానం ఏదైతే అబ్రహాముకి పితరులకు వాగ్దానం చేయబడిందో, క్రీస్తు పునరుత్థానం ఉందో, ఆ క్రీస్తు పునరుత్థానంతో పాటు క్రీస్తు మాత్రమే తిరిగి లేవట్లేదు, బాప్తిజం తీసుకునే వాళ్ళందరూ కూడా ఆయన మరణంలో పాల్గొంటున్నారు, ఆయన పునరుత్థానం. ఇలాగా మృతుల పునరుత్థానం అనగా అంటే మనం ఏమయ్యాం, చనిపోయి తిరిగి జన్మించాం. ఆ తిరిగి జన్మించిన జీవితం ఉందే, ఆ జీవించిన వారందరూ కూడా తమ నూతన జీవంలో నమ్మకంగా జీవిస్తారట. ఎలా జీవిస్తారు? గట్టిగానంటే ఒక మాట. ఓకే, దేవుని ఆజ్ఞలు అనుసరిస్తూ నమ్మకంగా జీవించే బాప్తిసం అనుభవం కలిగి క్రీస్తు యేసునందు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి సంతానం అంతా అబ్రహాము సంతానం అనబడతారు. నువ్వు నేను బాప్తిసం తీసుకొని మారు మనసు పొందిన తర్వాత, నూతనంగా తిరిగి జన్మించిన తర్వాత ఆకాశమందు నక్షత్రాలు, ఏ నక్షత్రాలైతే నువ్వు చూపించి అబ్రహాంకి చూపించి లెక్కబెట్టి అన్నాడో ఆ నక్షత్రాల్లో నువ్వు నేను ఉంటా. నమ్మకత్వం అనండి ఒకసారి, ఫెయిత్ఫుల్నెస్ అంట. సో మనం ఎందులో అయితే బాప్తిసం తీసుకున్నామో, పాపం విషయంలో క్రీస్తుతో మరణం ఏదైతే ఉందో ఆ మరణంలో ఆయనతో పాలిభాగస్తులం అవుతున్నాం. ఈ ఐక్యత కలిగి ఏకీభవిస్తున్నాం, అంటే యునైట్ అవుతున్నాం. అట్ ద సేమ్ టైం ఆయన పునరుత్థానంలో కూడా రిజరక్షన్ అనండి ఒకసారి. ఎంతవరకు అర్థమైందో నాకు తెలియదు కానీ వీఆర్ ఆల్, ఇఫ్ యు ఆర్ బ్యాప్టైజ్డ్ ఇన్ క్రైస్ట్, క్రీస్తులో నువ్వు బాప్తిజం పొందుకుంటే యు ఆర్ రిజరెక్టెడ్ వన్. పునరుత్థానం చెందావు, నువ్వు ఆల్రెడీ మరణించి తిరిగి జన్మించావు. న్యూ లైఫ్ నీకు వచ్చింది. ఈ న్యూ లైఫ్కి ఓల్డ్ లైఫ్కి మధ్య తేడా ఉండాలి. ఆ తేడా తీసుకొచ్చేది ఏంటో తెలుసా? ద ఓన్లీ వన్ కమాండ్మెంట్, ఫెయిత్ఫుల్నెస్. అంటే ఈ ఆకాశ నక్షత్రాల్లో ఉన్నటువంటి వాళ్ళందరిలో ఉన్న కామన్ పాయింట్ ఏంటంటే దే ఆల్ ఆర్ ఫెయిత్ఫుల్ టు ద డివైన్ కమిట్మెంట్, డివైన్ కవనెంట్. నిబంధనకి నమ్మకస్తులు. వీళ్ళంతా కూడా నమ్మకస్తుల సమాజాన్ని సంఘం అంటాం. నమ్మకస్తులు అబ్రహాం పిల్లలు, విశ్వాసం గల అబ్రహాము దేవుని నమ్మిన అతనికి నీతిగా ఎంచబడెను. నీతిమంతులైన వారు ఎవరైతే ఉన్నారో వారందరూ తమ నమ్మకత్వం ద్వారా జీవిస్తారు. మనం మన నమ్మకత్వాన్ని బట్టి మనం ఏం చేస్తున్నాం? బ్రతుకుతాం. ఇట్ గివ్స్ లైఫ్ టు యువర్ సోల్. అందులో లేచబడదాం, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి కళ్ళు మూసుకొని ఎంతవరకు మనం నమ్మకంగా ఉన్నామో, నమ్మకంగా లేని ఏరియాస్ అన్నిటిని గుర్తు చేసుకుంటూ మరొకసారి ఆయన మరణ పునరుత్థానాన్ని జ్ఞాపకం చేసే ఆ ప్రభు శరీరము, ప్రభు రక్తము, నిబంధన భోజనం దగ్గరికి మనం వస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. మనం నిబంధనకి ఎంతవరకు నమ్మకంగా ఉన్నామో ఒక్కసారి పరీక్ష చేసుకుందాం. పరమ తండ్రి దేవా, మీకు వందనాలనైనా, స్తోత్రము దేవా, మీకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. మనోనేత్రాలు వెలిగించండి నాయన. కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నా. మీ యొక్క బాప్తిసం సాదృశ్యాన్ని బట్టి మీకు వందనాలు, పునరుత్థానం బట్టి మీకు వందనాలు. ఇదిగో దేవుని ఆజ్ఞలు అనుసరించే ఆ దేశంలో నివసించే దేవుని రాజ్య ప్రజలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. మాకు అవసరమైనటువంటి కృప మాకు అనుగ్రహించండి. ఇదిగో జీవమునిచ్చు ఆత్మ నియమంలో జీవించుట మాకు బోధపరచమని ప్రార్థన చేస్తున్నాను. క్రీస్తు పునరుత్థానపు శక్తిని పొందుకొని ఏ విధము చేతనైనను మేము పునరుత్థాన శక్తి పొందడం కోసం, అనుభవించడం కోసం సమస్తమును పెంటతో సమానంగా ఎంచుకుంటున్న మాటను బట్టి మేము కూడా ఆ పునరుత్థానమును పొందే వారంగా
ఉండటానికి సహాయం దయచేయండి. పునరుత్థానపు జీవాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం నాయన. ఆ జీవమును మాలో నింపమని వేడుకుంటున్నాం. క్రీస్తును మృతులలో నుండి లేపిన వాని ఆత్మ మీ శరీరాల్లో నివసిస్తే, చావునకు లోనైన మీ శరీరాల్లో నివసిస్తే, చావునకు లోనైన మీ శరీరాల్ని కూడా క్రీస్తు కూడా బ్రతికించునన్న మాటను బట్టి మీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. మా ఆలోచనలు, మా తలంపులు మీ సన్నిధిలో పెడుతున్నానైనా విశాలపరచండి. మీ కృప మా ఎడల విస్తరింపజేయమని వేడుకుంటూ, నమ్మకమైన జీవితం మాకు అనుగ్రహించండి, నమ్మకత్వం మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మా ఆలోచనలను విశాలపరచమని వేడుకుంటున్నాం తండ్రి. ఇదిగో మీ అందు నమ్మకమైనటువంటి వారంగా మేము ఉండటానికి కృప దయచేయమని, మనోనేత్రాలు వెలిగించమని వేడుకుంటూ, స్తుతించి ఆరాధించి మీ నామాన్ని గొప్ప చేస్తూ ఈ ప్రార్థన నజరుడైన యేసుక్రీస్తు నామమున అడిగి బ్రతిమాలి వినయంతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.